ఇది ఒకటి కామ్లే బ్రదర్ది వీడియో గతంలో నేను షేర్ చేసిన, అది మాట్లాడుతూ దాని గురించి వివరణ ఇచ్చిన తర్వాత మీ కామెంట్స్ చదివి దాన్ని నిలబెట్టాను. ఓకే, సో ఆ క్రమంలో ఇది ఈ బ్రదర్ చాలా చెప్పిండు. సో ఆ బ్రదర్ చెప్తూ నేను కార్యాలయంలో బాంబులు తయారు చేస్తున్నప్పుడు అవి పేలి ఆర్ఎస్ఎస్ మరియు బజరంగ దళకు చెందినటువంటి కొంతమంది తీవ్రవాదులు బాంబులు తయారు చేస్తూ ఉండగా అవి పేలి ఇద్దరు చనిపోయారు, నలుగురు గాయాలు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో 2006లో కొంతవరకు మీడియా కవర్ చేసింది. ఏదైతే 2002 నుండి సీరియస్ గా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు మీడియా చేసిన హంగామా ఏదైతే ఉందో, 2006లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబు పేలుడిని పెద్దగా చూపించలేదు. కొన్ని రోజుల్లో జనం మర్చిపోయినారు. ఇంతమంది చెప్పినా కదా, ఇద్దరు కొంతమంది చనిపోయారని చెప్పినా కదా. అది సెప్టెంబర్ 2009 మాలేగావ్ లో బాంబు పేలుడు జరిగింది. మహారాష్ట్ర మాలేగావ్ లో బాంబు పేలుడు జరిగిన తర్వాత చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయాలైనాయి. అక్కడ కూడా సేమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఏం చెప్పిందంటే ముస్లిం ఆర్గనైజేషన్స్ 3 ఆర్గనైజేషన్స్ పేరు చెప్పింది, కొంతమంది యువకులను అరెస్ట్ చేసింది. ఇంతవరకు జరుగుతూ వస్తుంది. జస్ట్ 29 సెప్టెంబర్ 2009 దానికంటే ఒక 2-3 నెలల ముందే ఏటీఎస్ బాధితులు హేమంత్ కర్కరే అని ఒక ఆఫీసర్ తీసుకున్నారు. హేమంత్ కర్కరే ఎవరో తెలవాలి. హేమంత్ కర్కరే ఎవరు అంటే మరి మళ్ళీ చూపెడతా లాస్ట్ చూపెడతా. ఎప్పుడైతే ఈ మాలేగావ్ పేలుళ్ల మీద తన శైలిలో ఆయన అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ బాంబు పేలుడు ప్లేస్ నుండి ఒక బైక్ ను రికవర్ చేశారు. ఆ బైక్ లోనే ఆర్డిఎస్ ను పెట్టి పేల్చారు. అసలు ఆ బైక్ ఎవరి పేరిట రిజిస్టర్ అయిందో ఉందని దానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయంగా అది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరిట రిజిస్టర్ అయింది బైక్. ఆర్ఎస్ఎస్ ప్రజ్ఞా సింగ్ ఏబీపీ లో పనిచేసింది, హిందూ వాహినిలో పనిచేసింది. అయితే ఇక్కడ ఒకటే మిత్రులారా, ఇప్పుడు అర్థమైందా? ఏబీవీపీ, బజరంగ్ దళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈ హిందూ వాహిని, శ్రీరామ్ సేన, ఇవన్నీ ఈ యొక్క హిందుత్వం కావు, హిందూ పేరు పెట్టుకున్నారు అంతే. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు దిస్ ఆర్య బ్రాహ్మిన్స్ ఆర్గనైజేషన్స్. సింపుల్. వాళ్ళ గోల్ ఏంది? హింస చేయాలి, హిందువులను చంపాలి, అనార్యులను చంపాలి, ఇక ముస్లింలు చంపాలని ప్రచారం చేయాలి. ఇది కుట్ర. అంటే ప్రజలని వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి, వాళ్ళ దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి ఇది ఒక కుట్ర. సెంటిమెంట్ తోటి గెలవాలి. బైక్ కాబట్టి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను తీసుకొచ్చి విచారణ చేసిండ్రు. విచారణ చేసిన తర్వాత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇద్దరు పేర్లు చెప్పింది. ఆ ఇద్దరు పేర్లు శ్యామ్లాల్ షాహు మరియు శివనారాయణ కాలసంగారా. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇద్దరు పేర్లు చెప్పింది. నాతో పాటు వీళ్ళు కూడా బాంబు పేలుళ్ళు ఉన్నారని, అది నేనే పేల్చిందని ఒప్పుకోవడంతో పాటు ఇద్దరు పేరు చెప్పింది. ఈ ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత ముగ్గురు ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం 14 మంది బయటపడ్డారు. 14 మందిలో 11 మందిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ ముగ్గురిని ఇది చేసిన తర్వాత ఎవరెవరు బయటపడ్డారంటే కర్నల్ ప్రసాద్ పురోహిత్, ఈయన మేజర్ ఆర్మీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. అతను కూడా ఇంతకుముందు చెప్పినా కదా, న్యూస్ పేపర్ చదివినా కదా ఆ పేర్లని. అలా ఈయన కూడా ఉన్నాడు, కల్నల్ లో భాగం ఉంది, అతను కూడా పాల్గొన్నాడు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రమేష్ ఉపాధ్యాయ, ఆ తర్వాత జమ్మూకు చెందినటువంటి శారదా పీఠము ఒక సన్యాసి దయానంద్ పాండే, సమీర్ కుల్కర్ని, వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. మీరు అన్ని బాబాలు, సన్యాసులు వీళ్ళకే అవసరం ఉంటుంది. నేను అదే చెప్తాను. క్వశ్చన్ అడుగుడు బాగుంది. ఈ బుక్ మొన్నటి వరకు అమెజాన్ లో అత్యంత సంచలనం సృష్టించిన బుక్. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది. దీనికి రాసింది ఒక ఐజీపీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ఎం ముషరీఫ్. హేమంత్ కర్కరేతో పనిచేసినటువంటి అధికారులు. ఈయన ముంబై కమిషనర్ గా కూడా పనిచేశారు, పోలీస్ కమిషనర్ గా. అధికారు రాసింది పూర్తి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, వాళ్ళ దగ్గర సేకరించినటువంటి ఆడియో వీడియో ఎవిడెన్స్ తో సహా ఈ బుక్ లో చర్చించడం జరిగింది. కాబట్టి ఈ బుక్ ను రాంగ్ అని ఎవడు అనలేడు. ఎందుకు? దీనికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి రాంగ్ అని ఎవరు అనలేడు. అయితే ఈ బుక్ ను ఆ తర్వాత బ్యాన్ చేసిండు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన ఓపెన్ టైటిల్ పెట్టిండు, ఆర్ఎస్ఎస్ దేశ్ కా సబ్సే బడా ఆతంకవాది సంఘటన అని.
ఆర్ఎస్ఎస్ హిందీలో పెట్టిండు. ఆర్ఎస్ఎస్ అనేది దేశ్ కా సబ్సే బడా ఆతంకవాద్ సంఘటన, అంటే దేశంలో అన్నిటికంటే పెద్ద ఉగ్రవాద సంస్థ ఏంది అంటే ఆర్ఎస్ఎస్ అని దాని అర్థం. ఫస్ట్ ప్రింట్ దీన్ని 2017లో వచ్చింది. 2017లో ఫస్ట్ ప్రింట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బుక్ చాలా మారుమోగింది. ఆ తర్వాత అమెజాన్ లాంటి కొన్ని సంస్థల్లో దొరకకపోయినా ఇక నాలాంటి వాళ్ళకు డైరెక్ట్ ఆఫీసర్ కాంటాక్ట్ ఉండడం చేత నేను కూడా ఈ బుక్ సేకరించిన, దాన్ని సీరియస్ గా స్టడీ చేసిన. ఈ పేర్లు బయటపడ్డ తర్వాత వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుండి అంటే దయానంద్ పాండే దగ్గర నుండి 2 ల్యాప్టాప్లు జప్తు చేసిండ్రు. దానితో పాటు కర్నల్ ప్రసాద్ పురోహిత్, ఎవరైతే ఆర్మీ రిటైర్ మేజర్ అంటున్నామో, కర్నల్ ప్రసాద్ పురోహిత్ దగ్గర 1 ల్యాప్టాప్, దయానంద్ పాండే దగ్గర 2 ల్యాప్టాప్లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని హేమంత్ కర్కరే చూసిన తర్వాత అసలు హేమంత్ కర్కరే షాక్ లోనేండు. ఎందుకు? అప్పటికే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ దేశభక్తి ముసుగులో ఈ దేశంలో ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు, వీళ్ళకి ఏదో పెద్ద దేశభక్తి ఉన్నట్టు, ఈ దేశ సంస్కృతిని వీళ్ళే కాపాడుతున్నట్టు ప్రచారం చేస్తుంది, పెద్ద మొత్తంలో పనిచేస్తుంది. హేమంత్ కర్కరే జప్తు చేసినటువంటి 3 ల్యాప్టాప్లలో అది ఓపెన్ చేసిన తర్వాత హేమంత్ కర్కరే షాక్ లోనేడు. అసలు ఆయనకు అర్థం కాలేదు. ఎవరు హేమంత్ కర్కరే? ఎవరు? ముంబై 11/26 అదే 26 నవంబర్ రోజు ముంబై దాడులలో చనిపోయిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? హేమంత్ కర్కరే. ఆయన్నే మహారాష్ట్ర ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దానికి ఇది ఆయన దానికి మెయిన్ లీడర్ ఉండే. ఓకే, ఆయన చనిపోయాక ఆ కేసుని, మాలేగావ్ కేసుని NIA ట్రాన్స్ఫర్ చేసాను కేంద్ర సంస్థకి. అంతవరకు దాకా హీ డిడ్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్. ఓకే, 2008 నుంచి 2011 వరకు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అభినవ్ భారత్ లాంటి సంస్థలు, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో పనిచేసే అభినవ్ భారత్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ పేల్చిందని హేమంత్ కర్కరే ఆ 3 ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను బట్టి నిర్ధారణ చేశాడు. నిర్ధారణ చేయడంతో పాటు ముంబై హైకోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు కానీ దాంట్లో మొత్తం ఆ 3 ల్యాప్టాప్ లో 40 ఆడియో వీడియోలు ఉన్నాయి. ఆ 40 ఆడియో వీడియోలో 3 ఆడియో మరియు వీడియోలు దాన్ని వర్డ్స్ లో కన్వర్ట్ చేసుకొని ముంబై హైకోర్టు కు సబ్మిట్ కూడా చేయడం జరిగింది. చార్జ్ షీట్ లో ఆర్ఎస్ఎస్ పేల్చిందా బాంబు? ఆర్ఎస్ఎస్ పేల్చింది. దేశంలో పేలిన ప్రతి బాంబు 2008లో హేమంత్ కర్కరే మాలేగావ్ బాంబు పేలుడిని తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, వీళ్ళందరూ బయటపడ్డప్పుడు వీళ్ళ దగ్గర నుండి సేకరించినటువంటి ల్యాప్టాప్ లో వాళ్ళు జరిపినటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో రికార్డ్ అయి ఉన్నాయి. ఆ రికార్డ్ అయిన మీటింగ్స్ ను చూసి హేమంత్ కర్కరే షాక్ అయిపోయాడు. ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ పేల్చింది. హైదరాబాద్ లో పేలిన బాంబులు ఆర్ఎస్ఎస్ పేల్చింది. అజ్మీర్ లో పేలిన బాంబు ఆర్ఎస్ఎస్ పేల్చింది. మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ల్యాప్టాప్ లో ఉంది. ఆ ల్యాప్టాప్ ను సేకరించాడు, దాన్ని వర్డ్ లో కన్వర్ట్ చేశాడు. ఆ తర్వాత హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులో హతమయ్యాడు. సరే, తీవ్రవాదుల దాడుల్లో హతమయ్యాడా, తీవ్రవాదుల దాడుల పేరిట ఆర్ఎస్ఎస్ హతం చేసిందా అనేది చూడాలా. దాని మీద కూడా ఈ ఆఫీసర్ హూ కిల్డ్ కర్కరే అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. దాంట్లో క్లియర్ గా సమాచారం ఇచ్చాడు. ఖచ్చితంగా హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడుల్లో చనిపోలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే చంపారు. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన అక్కడ వాడినటువంటి బుల్లెట్స్ కావచ్చు, ఫైర్ చేసినటువంటి డైరెక్షన్ కావచ్చు, తీవ్రవాదులు ఉన్నటువంటి డైరెక్షన్ కావచ్చు, అన్ని కోణాల్లో ఆ పుస్తక రచయిత. అంటే నాకేం డౌట్ వస్తుంది, ముంబై దాడులు కూడా వీళ్ళే చేయించినట్టు ఆ లెక్కన. ఎందుకంటే ఈ ఆఫీసర్ ను ఒక పర్టికులర్ డైరెక్షన్ లో చంపుతున్నారు అంటే వాళ్ళకి ఒక సందేశం ఇచ్చిర్రు అంటే వాళ్ళతో కూడా వీళ్ళే చేయించారని నాకు డౌట్ వస్తుంది. పాకిస్తాన్ తోటి కూడా వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. 21 కోట్లో 31 కోట్లో ఈ ISI ఈ మోహన్ భగవత్ కి ఇచ్చింది అని. ఓకే, సో అంటే పాకిస్తాన్ తోటి చేయించిన దాడులు కూడా ఈ RSS వాళ్ళే. ఓకే, ఈ దేశ మూలవాసులు కాదు వాళ్ళు అందరు పరిచయ వాళ్ళే. సో అన్నదమ్ములు కలిసి మనల్ని చంపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్న ముస్లిమ్స్ ఎప్పుడో ఒకసారి కన్వర్ట్ అయిన వాళ్ళే. మిగతా వాళ్ళది వేరు, ఆ ముస్లిమ్స్ వేరు, ఇక్కడ మన లోకల్ ఉన్న ముస్లిమ్స్ వేరు. చాలా క్లియర్ గా చెప్తున్నాడు హేమంత్ కర్కరే.
తీవ్రవాదుల దాడులు హతం కాలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాల్చి చంపారని కంక్లూషన్ కి వచ్చాడు ఉకిల్ కర్కరేలో. హేమంత్ కర్కరే ఆయనేమో ముస్లిం కాదు, ఆయన ఏమో పాకిస్తానోడు కాదు, చైనోడు కాదు. ఆయన జన్యున్ ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి. దట్ టు బి అతను ఒక బ్రాహ్మణ అధికారి. కులం ప్రస్తావన చేయకూడదు. మేమెప్పుడు యాక్టివిస్టులు మాట్లాడేటప్పుడు బ్రాహ్మణ అని పేరు వాడతాం. మా పోరాటం బ్రాహ్మణవాదంతో, బ్రాహ్మణులతో కాదు. గుడ్. అందరు చెడ్డ వాళ్ళు అన్నట్లేదు. వాదం చెడ్డది, వాదంతో పోరాటం చేస్తున్నాం. ఆ వాదం చెడ్డ కార్యాలయం. సో అది వెల్ సెడ్ బ్రదర్, కామ్లే బ్రదర్, ఐ అప్రిషియేట్ యూ. అంత ఆయన టీచర్ అంట, సోషల్ స్టడీస్ టీచర్ అంట బ్రదర్. సో యా, అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఆ విషయ పరిజ్ఞానంతో మాట్లాడడం అనేది వీ షుడ్ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఓకే, సో ఆ క్రమంలో ఇది ఆ బ్రదర్ మాట్లాడిన వాటిలో కొన్ని నేను ఆ బుక్లు వాటికి సంబంధించినవి సెర్చ్ చేసిన, చూద్దాం. సో ఈయన కర్కరే అంటే ఈయన హేమంత్ కర్కరే. ఓకే, సో ఆయన పేరు మీద పుస్తకం ఏంటి అంటే ఊ కిల్డ్ కర్కరే, ద రియల్ ఫేస్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ఇండియా. ఎవరు రాసిన ఈ పుస్తకం? ఎస్ఎం ముష్రిఫ్ అనే ఎవరు అంటే ఈ కర్కరేకి క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరు కలిసి ఒకటే టీంలో పనిచేసిండ్రు. ఆయన పేరు ఎస్ఎం ముష్రిఫ్, ఫార్మర్ ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మహారాష్ట్ర. అర్థమైందా? ట్రాన్స్లేటెడ్ ఇంటూ 9 లాంగ్వేజెస్, 6th ఎడిషన్. ఓకే, ఇంకో పుస్తకం ఆ బ్రదర్ చెప్తాడు కదా, ఈ బ్యాన్ చేసిండ్రు అని. ఓకే, ఇది ఇంకో పుస్తకం. ఏమంది ఉంది? ఈ పైన ఆర్ఎస్ఎస్ చెడ్డి గ్యాంగ్ ఉంది, కింద కత్తులు పట్టుకుని ఉన్నారు. ఏంది? ఆర్ఎస్ఎస్ దేశ్ కా సబ్సే బడా ఆతంకవాది సంఘటన్ ఎంఎం ముష్రిఫ్ పూర్వ అదే ఐజీ ఏంది పూర్వ ఐజీ పోలీస్ మహారాష్ట్ర. ఓకే, ఇది పుస్తకం పేరు. ఈ పుస్తకాన్ని బ్యాన్ చేశారు మన భారతదేశంలో. ఈయన హేమంత్ కర్కరే, ఇది ఆ పుస్తకం. ఆ పుస్తకం సైడ్కి ఉంది. హేమంత్ కర్కరే ఐపీఎస్ ఆఫీసర్, అది చనిపోయిన ముంబై దాడులలో. ఇంత చూపెట్టినా కదా. ఇది ఇంకో బుక్. ఇది ఏంటంటే ఊ కిల్డ్ ఈ కర్కరే గారిని ఎవరు కిల్ చేశారు ముంబై దాడుల్లో. ఇది ఒక పుస్తకం. ఇది వేరు, ఇంతకుముందు చూపెట్టిన పుస్తకం వేరు, ఈ పుస్తకం వేరు, లేదంటే ఈ పుస్తకం వేరు. ఓకే, సో ఇది ఊ కిల్డ్ కర్కరే. తర్వాత ఏంది? కర్కరే కిల్డ్ బై ఆర్ఎస్ఎస్ లింక్డ్ కాప్ నాట్ కసబ్, మహారాష్ట్ర ఎల్ఓపి. మహారాష్ట్రకు చెందినటువంటి ప్రతిపక్షం ఏమంటుంది అంటే కర్కరేను ఆర్ఎస్ఎస్ సంబంధించిన పోలీసు వాడు చంపిండు కానీ కసబ్ చంపలేదు అని ఉంది. అంటే ఆ తీవ్రవాద దాడుల్లో అది తీవ్రవాదులను నెట్టేయడానికి కసబ్ చంపిండు అని అన్నారు కానీ అసలు కసబ్ చంపలేదు కర్కరే గారిని. తోటి పోలీసు వాడు చంపిండు, ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్న పోలీసు వాడు చంపిండు అని చెప్తున్నాడు. ఎవరు? మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష నాయకుడు. అర్థమైందా? సో కసబ్ చంపలే ఎందుకంటే ఈయన ఇన్వెస్టిగేషన్ చేస్తుండే కదా, ఇవన్నీ బయటకు వస్తాయని. చూడండి ఎట్లా అంటే చంపడం అనేది వాళ్ళకి ఒక వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా. 1% కూడా సెంటిమెంట్ లేవన్నట్టు. ఎవరు ఈ ఏం చెప్పిన సార్ పేరు? ఎస్ఎం ముష్రిఫ్. ఆయన ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐజీ అధికారి. ఈ పుస్తకాలు రాసిన ఆయన ఆథర్. ఎవరు? ఈ సార్. ఇంతకుముందు పెట్టిందేమో కర్కరే గారు. ఈ సార్ పుస్తకాలు రాసింది. ఈయన క్లోజ్ ఫ్రెండ్ మన కర్కరే గారికి. ఇద్దరు కొలీగ్స్. సో ఇద్దరు పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్. ఓకే, సో చాలా వాస్తవాలు తెలిసినాయి అనుకుంటా, రైట్?